మండపేట మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో 3 నెలలకు ఒకసారి నిర్వహించే మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని తమ శాఖల ప్రగతిపై నివేదించారు. ముందుగా వ్యవసాయ అధికారి బలుసు రవి మాట్లాడుతూ 75 కేజీల బస్తా 1777 రూపాయలుగా హమాలీ ఛార్జీలుతో కలిపి ప్రభుత్వ ధర నిర్ణయం ప్రకారం రైతులు విక్రయించాలని అన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటలలో రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది సూచించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎకరాకు 58 బస్తాలు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఏఓ రవి వివరించారు. ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో కపిలేశ్వరపురం మండలం ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం సంతృప్తిగా ఉందని ఎంఈఓ తాతారావు పేర్కొన్నారు. తల్లికి వందనం అర్హులు అయిన ప్రతి విద్యార్థికి అందేటట్లు చూడాలని జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, పుత్సల శ్రీనివాసులు అధికారులను కోరారు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఇండ్లు నిర్మించుకోకుండానే వాళ్ల ఖాతాలలో 5 నుండి 25,000 వరకు నగదు జమ అయ్యాయని పడమర ఖండ్రిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పుత్సల శ్రీనివాస్ పేర్కొని ఆ నగదు రికవరీ ఎంతవరకు వచ్చిందని హౌసింగ్ డిఈ వెంకటరెడ్డిని వివరణ అడిగారు. వాకతిప్ప గ్రామంలో గల పశు వైద్యశాల ఎప్పుడూ మూసే ఉంటుందని ఆ గ్రామ ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ ఆరోపించారు. కేదార్లంక గ్రామ పంచాయతీ పరిధిలో జల జీవన్ మిషన్ పనులు అసంపూర్తిగా జరగడంపై ఆ గ్రామ ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్జీఈ ఎస్వివి రాజుని వివరణ కోరారు. తమ ఎంపీటీసీ పరిధిలో నిర్వహించే అధికార కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం పిలువట్లేదని అచ్యుతాపురం ఎంపీటీసీ పలివెల మధు అధికారులను నిలదీశారు. గత నెల ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచ్ల కాల పరిమితి ముగియడం వలన ఈ సమావేశం నాకు హాజరు కాలేదు. ఈ సమావేశంలో ఎంపీడీఓ బానూజీరావు, మండల ఏఓ రాజేంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పూర్ణిమ, డిప్యూటీ తహసీల్దార్ జానకిరామయ్య, విద్యుత్ ఏఈబి వెంకటేశ్వరరావు, వెటర్నరీ డాక్టర్, పలు గ్రామాల నుండి ఎంపీటీసీలు, అధికారులు హాజరైనారు. మండలాలు సాగు చేయడం జరిగింది. మిగతా 30% సన్నాలు సాగు చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభమయ్యి మనకి దాదాపు 60% వరికోతలు పూర్తయిన మండలంలో ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు 14,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం ధాన్యం కొనుగోలు సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. ప్రభుత్వ మద్దతు ధర 75 కేజీలు వస్తాయి. 1,777 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి కూడా ధాన్యం కోరిన 24 గంటల్లోనే జమ చేయడం జరుగుతుంది. ఇది వ్యవసాయ శాఖ తరఫున ప్రస్తుతం జరుగుతున్న స్కీమ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీ కింద పనిచేసే ఒక పంచాయతీ కార్యదర్శులైనా స్కూల్ ఎగ్జామ్స్ అయినా బాధ్యతగా చూడడం. ఎందుకంటే వచ్చినట్టు ఓపు వచ్చినట్టు ఉండదు కదండి. అందరికి వచ్చి ఆ నలుగురు రాలేదనుకోండి. ప్రజానికి రైతాంగం అందరికీ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభ ద్వారా నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తాను. ప్రభుత్వం 75 కేజీల బస్తాకి 1,777 రూపాయలు ఇస్తుంది. మనకి హమాలీ ఛార్జెస్ ఒక క్వింటాకి 22 రూపాయలు చొప్పున హమాలీ ఛార్జెస్ ఇస్తున్నారు. దీనికి అదనంగా 1,777 రూపాయలకి అదనంగా. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి మిల్లు కిలోమీటర్లకు బట్టి అంటే ఒక 8 కిలోమీటర్ల వరకు ఉంటే 20 రూపాయలు, ఆ పైన కిలోమీటర్ ప్రతిదానికి కూడా 2 రూపాయలు చొప్పున పెరుగుతుంది. ఒకటే సంబంధించి 560 పేరుని నమోదు చేయడం జరిగింది. ఆయన వచ్చినట్టే మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు మా సహకరించినట్లయితే మనం కూడా తొందరగా నిర్మాణ సహకారం చేసుకుని కాదు సార్, మనకి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ మాత్రం మనకన్నమాట ప్రతిరోజు ఫుడ్ ఫీడింగ్ తీస్తూ నెక్స్ట్ అన్నమాట వాళ్ళకి మన అంగన్వాడీ సెంటర్ లో మాత్రమే ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి టీఎస్ఆర్ అంటే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మాత్రమే నెలకు ఒకసారి 2 సార్లు మాత్రం ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి.
చెప్పండి సార్. మీరు ఫోటో అన్నారు, ఎన్ని రోజులు చెప్తాను ఫోటో? ప్రతిరోజు సార్. ప్రతిరోజు మన స్థాయిలో రెవెన్యూ స్థాయిలో చేయడం గుర్తించడం జరిగింది. ఇంకా 300 పిటిషన్ ఫిర్యాదు ఏవైతే ఉన్నాయో అవి మనం తెరదిద్దలేమో. ఎందుకంటే అవి చిన్న చిన్న ఒక అర్జెంట్ కానీ దాన్ని మీరేమి అన్యదా ఏమి భావించొద్దు. అధికారులు ఒత్తులు ఆడుకుంటాయి, ఈసారి జరగదని చెప్తారా? వాళ్ళకి ఉండే ఒత్తులు ఆడుకుంటాయి. మీరు వాళ్ళ మీద ఇంకా ఈ విషయంలో కొంచెం ఇప్పుడు మధు గారు చెప్తుంది కూడా వచ్చిందండి.